ఆయనకి రైతులంతా ఎర్రిపప్పల్లా కనిపిస్తూ ఉంటారు. అదేంటి అని ప్రశ్నిస్తే ఎర్రిపప్పలు అంటే అర్థం బుజ్జి కన్నా అని చెప్పి సమర్థించుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఎవరో కూడా మీకు అందరికీ అర్థం ఉంటుంది. గత ప్రభుత్వంలో తణుకు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు అధికారం పోయినా కూడా ఆయన యొక్క వైఖరి మారట్లేదని చెప్పేసి మరొకసారి రాజకీయంగా చర్చ నడుస్తుంది. మంగళవారం ఏలూరులో జరిగినటువంటి వైకాపా పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరొకసారి దుమారు వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఏదైతే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుంటూరుకి యువత వాళ్ళేమో ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ కొడతారని చెప్పేసి, గుంటూరుకి అవతల వాళ్ళనేమో నరుకుతారని చెప్పేసి ఈ విధమైనటువంటి చాలా పరుష పదజాలం ఉపయోగించారు కారుమూరి నాగేశ్వరరావు గారు. అయితే ఇదే వ్యాఖ్యలపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పటికే వైకాపా నాయకులు వాళ్ళ నోటి దురుసు కావచ్చు, వాళ్ళ మొత్తంగా వాళ్ళ క్రియలు ఇవన్నీ కూడా ప్రజలు మొత్తం తెలుసుకున్నారు కాబట్టి 11 సీట్లకి అప్పచెప్పారని చెప్పేసి ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం. ఎప్పుడైతే ఓటమి పాలు అయినా కూడా వాళ్ళ మాటల్లో మాత్రం ఇంకా తగ్గలేదు. అది దేన్ని చూసుకుని అని చెప్పేసి ఇప్పటికీ ప్రజల్లో ఒక కొలిక్కైతే రావట్లేదు. వాళ్ళకి ఏ రకంగా ఇంకా బుద్ధి చెప్పాలి ఈ విధంగా మాట్లాడేది. ఒక ఏదైతే పార్టీ సమావేశం పెట్టుకొని ఒక మాజీ మంత్రి అయ్యి ఉండేసి నరుకుతాం, ఇళ్లలోకి వచ్చి కొడతాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు చూసుకుంటే. అంటే దేన్ని చూసుకురంటారు వీరు ధైర్యంగాని ఇవన్నీ కూడా? అంటే ఆయన నోటి దురుసో లేకపోతే నోటి దోల సంగతి మనకి ఇందాక మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ధాన్యం సేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ప్రస్తావించిన రైతునే అయితే మమ్మల్ని ఏం చేయమంటావరా ఎరిపప్ప అని చెప్పని రైతుని తిరిగి ప్రశ్నించాడు ఆ రోజుల్లో. అదేంటండి రైతుని పట్టుకొని మీరు అంతలా మాట అన్నారు అని చెప్పని అడిగితే, ఏమన్నాను అదేం పెద్ద తిట్టు కాదే, నేను అన్నది ముద్దుగా బుజ్జికన్నా అని చెప్పని అర్థం వస్తుంది మా దగ్గర ఎరిపప్ప అంటే, అంతేగాని అదేం దోషణ కాదే అని చెప్పని సమర్థించుకున్నాడు. ఓకే. అటువంటి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, రేపు 2029లో మా అధికారం వచ్చిన తర్వాత గుంటూరు నుంచి యువతలాడనేమో ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టండి, గుంటూరు నుంచి పై వాళ్ళందరినేమో నరకాలని చెప్పని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, మరి అదే విధానాన్ని వీళ్ళు కూడా ఎంచుకోవాలి ఇప్పుడు. అందుకని ఆయన ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. బాబు నేను గుంటూరు యువతలాన్ని నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టండి కానీ మీరు నరికే వ్యవహారాలు పెట్టుకోవద్దు, గుంటూరు నుంచి పై వాళ్ళని నరుక్కోండి కానీ మమ్మల్ని ఈ లోపాలందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టమని చెప్పని చెప్తున్నాడు. వాస్తవంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్మన్గా పనిచేశాడు గతంలో. ఆ జెడ్పీ చైర్మన్గా ఉన్న రోజు కూడా మీడియా చర్చల్లోకి వచ్చేవాడు, కొంచెం హుందాగానే మాట్లాడేవాడు. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాడో సహవాస దోషం కదా మరి గొడ్డలతో నరికి బాబాయ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ నరుకుడే ఎజెండాతోటే వాళ్ళ వ్యవహార శైలి ఉంటుందనేది ఆ పార్టీలో చేరిన తర్వాత అదే సిద్ధాంతం వీళ్ళకు కూడా వంట పట్టుద్ది కదా. మరి గత 5 ఏళ్లుగా ఆ పార్టీతో ఆ నాయకుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ సహవాస దోషం గత 5 ఏళ్ళు పాలనాహయంలోనే వంట పట్టించుకున్నాడు. అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా 2022 ఏప్రిల్ తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 ఏళ్ల ఎమ్మెల్యేగా కానీ సివిల్ సప్లైస్ మినిస్టర్గా కానీ ఆయన ఎన్నుకున్న తణుకు నియోజకవర్గంలో తణుకు మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అని చెప్పని పొంకాలుగా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి వరుసలోనే జైల్లోకి పంపించాల్సిన లిస్టులో ఈయన పేరు ఉంది. నారా లోకేష్ గారు పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు కానీ అసలు సిసలు రెడ్ బుక్ ఆచరణలోకంటూ తీసుకొస్తే ఓసలు లెక్క పెట్టాల్సిన మొట్టమొదటి లిస్టులో ఈయన ఉంటాడు. ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఈ టీడీఆర్ బాండ్ల మీద విచారణ జరిపింది. ఈయన పాత్ర నిర్ధారణ అయ్యింది. ఇక మిగిలిన్నది ఏంటి అంటే కేసు బుక్ చేసి ఈయన అరెస్ట్ చేసి లోపలేయటమే. అంటే ఒక్కసారి అధికారం దక్కితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల అవినీతికి అక్రమాలకి పాల్పడ్డ వ్యక్తులు ఇవాళ వీళ్ళకి సంబంధించిన తప్పులన్నీ నిర్ధారణ అవుతున్నా కూడా ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయేటప్పటికి ఏంటంటే ప్రభుత్వం అన్న అధికార కూటమైనా కూడా ఒక రకమైన అలసత్వం వచ్చేసింది వాళ్ళకి. వీళ్ళు మమ్మల్ని ఏం చెయ్యలేరులే అనే ఒక రకమైన బరితెగింపుకి దిగిపోయారు వాళ్ళు. దాంతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అనే ఒక ఎజెండాలో భాగంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలని
ముఖ్యంగా గుంటూరు ఆ పై వాళ్ళని నరకటం అనే పదం చాలా చాలా ఆక్షేపణీయమైన పదం. గుంటూరు యువతల వాళ్ళందరినీ ఇళ్ళ నుంచి లాక్కొచ్చి కొట్టాలి అనే పదం. ఎవరిని లాక్కొచ్చి కొడతావు నువ్వు? ఎవరిని లాక్కొచ్చి కొట్టగలవు నువ్వు? అంటే ఇప్పుడు నాబోటాళ్ళం మాది గుంటూరు, ఏంట్రా నువ్వు మమ్మల్ని నరుకుతావా, రా చూసుకుందామని నాబోటాళ్ళం అనాలి అంటే అక్కడ ఒక ఉద్రిక్తత చెలరేగుద్ది, ప్రాంతీయపరమైన విద్వేషాలు పెరుగుతాయి. వాళ్ళ ఎజెండా అది. రాష్ట్రం ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేస్తున్నట్టుగా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని సమపాళ్లలో సమన్వయం చేసుకుంటా యువతకి చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా అడుగులేస్తుంటే అవన్నీ కనుక సక్రమంగా యాజ్ పర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయినాయి అని అంటే వాళ్ళు ఆశించిన విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి లక్షల మందికి ఉపాధి కల్పన జరిగి రాష్ట్రం శాంతి భద్రతలతో పరిడివెళ్ళుతూ ఉంది అని అంటే వీళ్ళని ఎవడు ఆలకిస్తాడు రేపటి రోజున? కాబట్టి ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేయకూడదు. చేయకుండా ఉండాలి అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని ఒక అస్థిరత సృష్టించాలి. దానికోసం ఎంచుకున్న మార్గాలు ఇవన్నీ కూడా. మొన్నటి రోజున ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలు పెంచాలని చెప్పని ప్రయత్నం చేశారు. దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచి కొన్ని వర్గాలలో ఆ ఎమోషన్ ఫ్లేరప్ చేయడం ద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి అని చెప్పని ప్రజల ప్రభుత్వం పట్ల అనుమానాలు బలపడే విధంగా కొంత ప్రచారానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ డిపార్ట్మెంటు సమయస్ఫూర్తితో వ్యవహరించి అసలు సిసల వాస్తవాలు మొత్తాన్ని కంప్లీటు హైదరాబాద్ నుంచి ఆ మరణం జరిగిన కొద్ది నిమిషాల ముందు వరకు పూర్తి సమాచారాన్ని సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని వెల్లడి చేసిన తర్వాత అసలు వాస్తవం ఏంటి అనేది ధృవీకరణ జరిగిన తర్వాత మొట్టమొదట ఫాస్టర్ ప్రవీణ్ వాళ్ళ కుటుంబ సభ్యులే రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ పప్పులు ఉడకల. దాంతో ఏంటంటే కొత్తగా ఇప్పుడు నిన్న ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే రాజకీయ నాయకులుగా అంటే ఆల్రెడీ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞులుగా మీరేం మాట్లాడాలి? ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ వాగ్దానాలు చేసింది, అవి ఇంకా అమలుపరచడం లేదు. ఎన్డీఏ కూటమి పాలనా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు, కానీ మొన్న ట్రూ అప్ ఛార్జీలు మోపారు. ఇటువంటి విమర్శలు చేయండి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయండి. ప్రజల పక్షాన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు ప్రస్తావించడం మొదలు పెడితే ప్రజల పక్షాన నిలబడి మా అంశాలను వీళ్ళు లేవనెత్తుతున్నారు అన్న నమ్మకం ప్రజల్లో కలిగితే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. అంతేగాని పొడి చేస్తాం, నరికేస్తాం, ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే మిమ్మల్ని బజారు గొండాలాగా చూస్తారు తప్ప నాయకులుగా పరిగణించరు. బజారు గొండాలకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి? రౌడీ షీట్లు ఓపెన్ చేసి తీసుకెళ్ళి బైండ్ ఓవర్లు చేయించి పలా నాయకుడు పర్యటనకు వస్తున్నాడు, ఆ పిల్లలు రౌడీ షీటర్లు ఎవరెవరు ఉన్నారో చేతులు కట్టుకొని వీళ్ళే నిలబడి ఉండాల్సింది. అక్కడ రౌడీ షీటర్ల కన్నా దిగజారిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళని ఒక్కసారి చట్టసభకు ఎంపిక చేసే ప్రజలు మేము తప్పు చేసామని చెప్పని రిలీజ్ అయ్యి రెండోసారి 11 సీట్లకు పరిమితం చేశారు. మొదటిసారి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు. అయినా సరే మాలో మార్పు లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ అధికారం చెలాయించిన రోజున ఏమి నడిచినా చలామణైంది. అమరావతి రైతులు అమరావతి టు అరసవెల్లి అని చెప్పని యాత్ర సంకల్పించుకుంటే ఆ రైతుల మీద రైతులకు వ్యతిరేకంగా ర్యాలీలు పెట్టి నీకు 3 రాజధానులకు మద్దతుగా ర్యాలీ పెట్టాలనుకుంటున్నావు, మరి అంతకు ముందెందుకు పెట్టుకోలే? రైతులు వాళ్ళ నినాదంతో వాళ్ళు నిరసన యాత్ర ఆలయానికి వెళ్తూ వాళ్ళు నీ నగరం గుండా నీ పట్టణం గుండా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి పోటీ యాత్రలు చేస్తావా? మామూలు పరిస్థితులు అయితే పోలీసులు నీకు అనుమతిస్తారా? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పని అటువంటి పోటీ యాత్రలకు అవకాశం ఇవ్వరు. కానీ ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి నీ అధికారం చూపించుకోవడానికి పోలీసుల మీద కూడా ఆధిపత్య ధోరణి ప్రదర్శించుంటావు. అంటే నువ్వు రేపిన చిచ్చు రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఆ రైతుల మీద దాడి జరిగింది. రామచంద్రపురం వచ్చేటప్పటికి వాళ్ళని అడుగు కదపనివ్వని స్థితికి కల్పిస్తే గత్యంతరలేని స్థితిలో వాళ్ళు పాదయాత్ర విరమించుకున్నారు. రైతులకి నీ పాలనాహయంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగట్లేదని చెప్పని ప్రస్తావిస్తేనేమో ఎరిపప్ప అని చెప్పని తిట్టావు. లేదు అనంటే ఇలా దాడులు దౌర్జన్యానికి పాల్పడ్డావు. వాస్తవంగా మీ మీద ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి సంఘ విద్రోహులుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులుగా మీ మీద షీట్లు ఓపెన్ చేయాలి. కానీ ప్రజల గ్రహపాటో కర్మో మీరు నాయకులుగా చలామణయ్యారు. ఇవాళ గుంటూరు ఆ పై వాళ్ళని నరుగుతా
గుంటూరు ఈ లోపాలందరినీ ఇళ్లలో వచ్చి లాక్కొచ్చి కొడతా అంటున్నావు. మరి ఇప్పుడు ప్రభుత్వం మీ మీద గెలిచింది, వీళ్ళు అధికారంలో ఉన్నారు, మీ అందరిని కూడా ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొట్టాలా? గుంటూరు ఆ పై వాళ్ళందరినీ నరకాలా? అదే విధమైన అధికారం దక్కినాడు ఈ విధంగా పరిపాలన చేయాలని చెప్పని సంకేతం ఇస్తూ ఉన్నారా? అసలు మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలి? మీరు గొప్ప నరకుడుగాళ్ళు అని చెప్పనే. ప్రజలు అది కాదు కోరుకుంది. ఆ రోజు 150 స్థానాలు మీకు ఇచ్చిన రోజున మీరు ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు. ఉద్యోగులను ఉద్దేశించి అన్న వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తానని చెప్పావు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్లు చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా అని చెప్పని వాగ్దానాలు చేశావు. మహిళలకి మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేశావు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తానన్నావు. ఇట్లా రకరకాల వాగ్దానాలు చేస్తే ప్రజలు నీకు ఓట్లేసి అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికే మేలు చేకూర్చుకుంటూ ఉంటున్నాడు అని చెప్పని ఆయన స్థాయిని తగ్గించావు. నీ స్థాయిని ఒక పోరాట ఎదురుగా ఎలివేషన్ ఇచ్చుకున్నావు కాబట్టి నీ మాటల ప్రభావంతో, నీ ప్రచార ప్రభావంతో మోసపోయిన ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ పదవులు దక్కినాయి. 5 సంవత్సరాలు మీ పాలన చూసిన తర్వాత ప్రత్యక్షంగా మీ సామర్థ్యం ఏంటనేది నిర్ధారణ అయిన తర్వాత కడుపే కైలాసం అనుకునే మీ స్వార్థం, ఎక్కడెక్కడ ప్రకృతి వనాలని కూడా జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటా ఎక్కడెక్కడి ప్రకృతి వనాలని దిగమింగి జీర్ణం చేసుకుంటున్న మీ దావాద్రి చూసిన తర్వాత ఒక్క క్షణం కూడా మీరు పదవిలో ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పని భావించిన ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇవాళ ఏమి కష్టం మీకు ఈ ప్రభుత్వం నుంచి ఎదురైంది? 100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల అవినీతికి నువ్వు పాల్పడ్డావు అనేది నిర్ధారణ అయినా కూడా ఇంకా నేను జైలుకి పంపిలే. స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు, బహిరంగ సభలో మాట్లాడగలుగుతున్నావు. దానికే సంతోషించు. 100కి 100 పాళ్ళు నీకు జైలు యోగం రాసిపెట్టుంది మిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు. నువ్వు ఎవడిని నరకలేవు, నీకంత సీను లేదు. నువ్వు ఎవరిని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టలేవు. ఈ నోటుదోల ప్రయోగించి దీని ద్వారా ఏదో ఉద్రిక్తతలు పెంచి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పని నీ ప్రయత్నం, నీ ఊకతంపుడు ఉపన్యాసాల సంగతి, నీ సామర్థ్యం తెలిసిన వాళ్ళందరికీ కూడా నీకెంతో సరుకుందనేది తెలుసు. అమాయక అమరావతి రైతుల మీద నీ ఊరు వచ్చినప్పుడు అక్కడేదో పోటీ ప్రదర్శన పెట్టి నువ్వేదో పెద్ద వీరుణ్ణి, నేను ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టగలుగుతా, వాళ్ళని నరగలుగుతా, వీళ్ళని నరగలుగుతానని చెప్పని నీకు నువ్వు ఆత్మసంతృప్తి పొందే ప్రయత్నం చేసుకున్నా నీ ఉడత ఊపులకి భయపడే స్థితిలో ఎవరు లేరు, ఉండరు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.